2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు సపోర్టివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఈఎంఐ విషయాల్లో కూడాను లోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈఎంఐస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. సూర్యుడితో కలిసి ఉన్నారు. మ్యారేజ్ పరంగా మనం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైతే మ్యారేజ్కి చూస్తున్నారో వాళ్ళకి దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆయన చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి సూత్రపాలనము మరియు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో శని మీకు 3వ స్థానంలో ఉన్నారు మరియు ఆయన దృష్టి పంచమం మీద ఉండబోతోంది. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశి నిలబడ్డారు. లవ్ గన్ ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.